ఏమంటున్నావు అవంతిక? వాడు కడుపులో ఉండగానే చంపేద్దాం అనుకున్నా. ఎలాగో బ్రతికి బయటకొచ్చాడు. త్వరలో వాడికి బారసాలు అంటున్నారు. ఆ ఫంక్షన్లో ఏదో ఒకటి చేసి ఆ పిల్లాన్ని మాయం చేశామనుకో, ఈ ఇంటికి మన బుజ్జిగాడు తప్ప వేరే వారసుడు లేకుండా పోతాడు. అప్పుడు ఆస్తంతా మనదే అవుతుంది కదా. బారసాలలో పిల్లాన్ని ఎలా మాయం చేస్తావు? అదే ఆలోచిస్తున్నాను. మనకొక్క అవకాశం వస్తే చాలు, ఆ పిల్లాన్ని మాయం చేసి ఆస్తి మొత్తం మనమే దక్కించుకుందాం. అరే బుజ్జి, నువ్వెప్పుడొచ్చావురా? ఏంట్రా అలా చూస్తున్నావు? మేం మాట్లాడిందంతా విన్నావా? మీరు తప్పు చేస్తున్నారు. మేమేం తప్పు చేస్తున్నావురా? బయట ఆడుకుంటున్న నన్ను రూమ్లోకి పిలిచి చదువుకోమన్నారు. ఇప్పుడు తీరా రూమ్లోకి వస్తే మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇంక నేను ఎక్కడ చదువుకోవాలి? చదువుకోవడానికి నీకు వేరే ప్లేసే లేదారా? రూమే కావాల్సి వచ్చిందా? నేను వేరే చోట చదువుకుంటే డిస్టర్బ్గా ఉంది. ఇక్కడైతేనే కాన్సన్ట్రేషన్గా చదవగలను. అరే మా మొదల కొడక, నువ్వు ఇక్కడే చదువుకో, మేమే బయటికి వెళ్తాం. చదువుకో, పదవంతిక. ఏది ఆ చెయ్యి చూపించండి. అది మీరు ఆకలితో ఉంటారని యాపిల్ కట్ చేసి ఇద్దామనుకున్నాను. గౌతమ్, ఏంట్రా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. అహల్య బాబు ఎలా ఉన్నారు? ఫైన్. మా ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారురా. మరి నువ్వే హ్యాపీగా ఉన్నావా? అదేంట్రా అలా అడుగుతున్నావు? అందరికంటే నేనే ఎక్కువ హ్యాపీగా ఉన్నాను. నేను అడుగుతుంది బాబు గురించి కాదు, అహల్య గురించి. అర్థం కాలేదురా. అహల్యకి నీ ప్రేమ విషయం చెప్పావా? ఇంకా లేదు. చెప్పే అవకాశం సందర్భం రావట్లేదు. బాబు కూడా పుట్టాడు, ఇంకెప్పుడు చెప్తావురా? నాకు చెప్పాలని ఉందిరా, కానీ తన మనసులో నా గురించి ఏమనుకుంటుందో తెలియడం లేదు. నేను తొందరపడి చెప్పేస్తే తను ఎలా ఫీల్ అవుతుందో అని ఆలోచిస్తున్నాను. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? తనకి తాళి కట్టి ఇంటికి తెచ్చుకున్నావు. ఆ తాళి అబద్ధం అని అందరూ అంటే తన మెడలో మళ్ళీ తాళి కట్టావు. ప్రతి క్షణం తనని కంటికి రెప్పలా చూసుకుంటున్నావు. ఇప్పుడు నీకు బాబు కూడా పుట్టాడు. ఆ బాబు నీ బాబని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు. ఇంత జరిగాక కూడా నీ ప్రేమ గురించి అహల్యకి చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావురా? అహల్య నా ప్రేమని స్వార్థం అనుకుంటే నేను భరించలేనురా. నీది నిస్వార్థమైన ప్రేమరా. ఆ విషయం అహల్యకు కూడా తెలుసు. తనకి నువ్వంటే ఇష్టం, అందుకే నీతో కలిసి ఉంటుంది. నేనంటే ఇష్టమని అహల్య నాకెప్పుడు చెప్పలేదురా. మగాడివి, నువ్వే నీ మనసులో మాట తనకు చెప్పలేకపోయావు. ఆడపిల్ల, అది కూడా నీ మీద ఆధారపడి ఉన్న అమ్మాయి, నోరు తెరిచి అలా చెప్తుందిరా. అహల్య తన మనసులో నీ మీదున్న ఫీలింగ్స్ గురించి చెప్పలేకపోవచ్చు. కనీసం నువ్వైనా నీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని అహల్యకి చెప్పాలి కదా. ఒక ఆడపిల్ల ఇష్టం ప్రేమ లేకపోతే
ఏ మగాడితో ఎక్కువ రోజులు ఉండలేదురా. అలాంటిది అహల్య నీతో ఇన్ని రోజులుంది. అహల్యకి నీ మీద ఉంది గౌరవం, నమ్మకం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది మొదటి వరకు ఉండొచ్చు, చివరి దాకా నువ్వు ఉండొచ్చు. కానీ ఇప్పుడు తనకు నీ మీద ఉంది ఇష్టం, ప్రేమారా. అహల్యకు నిజంగా నీ మీద ఇష్టం లేకపోతే ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఉండేది కాదు. నీ మీద ప్రేమ లేకపోతే ఎప్పుడు నువ్వు పిలిచినా తిరిగి వచ్చేది కాదు. నేను వచ్చే వరకు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాను కదండి. నాతో రండి. నువ్వు అహల్యకి తాళి కట్టి తీసుకొచ్చినప్పుడు తనకి ఎవ్వరు లేరని చెప్పావు. ఇప్పుడు మీ ఇంట్లో పనిచేసే బంగారాజు తన మేనమామ అన్నావు. కన్న తండ్రి లాంటి మేనమామ అండగా ఉండగా అహల్య ఇంకా నీతో ఉంది అంటే ఖచ్చితంగా అది ప్రేమేరా. ఇప్పుడు అహల్య నీ మీద ఆధారపడలేదు, నిన్ను ఆరాధిస్తుంది. కాబట్టి నువ్వు ఏమీ ఆలోచించుకు. వీలైనంత త్వరగా నీ మనసులో మాట అహల్యకి చెప్పు. నువ్వెంత తొందరగా చెప్తే అంత మంచిది. తను నిన్ను అర్థం చేసుకుంటుంది. నువ్వు నీ మనసులో మాట చెప్తే తను కూడా తన మనసులో మాట చెప్తుంది. నాకు తెలిసి మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా. కాబట్టి ఆలస్యం చేయకు. ఓకేరా, నేను ఇంకా ఆలస్యం చేయను. హా, వచ్చే గురువారం బాబుకి బారసాలు చేస్తాను. ఆ రోజు ఫంక్షన్లో అహల్యకి నా మనసులోని మాట చెప్పేస్తాను. అహల్యని శాశ్వతంగా నా సొంత మనిషిని చేసుకుంటాను. ఆల్ ది బెస్ట్ రా గౌతమ్. ధైర్యం చేయి. ధైర్యమే సాహసే అహల్య. థ్యాంక్స్ రా. సరేరా, నేను వెళ్ళొస్తాను. సరే, బాయ్. బాయ్ రా. బారసాల రోజు ఎలాగైనా అహల్యకి నా మనసులో మాట చెప్పాలి. ఆకాష్ చెప్పినట్టు ఇంకా ఆలోచించి ఆలస్యం చేయకూడదు. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు. మనసు మార్చుకో. నో డాడ్, ఎవరికి తెలుసు రేపు గౌతమ్ మనసు మార్చుకొని అహల్యని బిడ్డని వదిలేసి నా కోసం వస్తాడేమో, నన్ను పెళ్లి చేసుకుంటాడేమో. అహల్యకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చి నా మనసులోని మాట చెప్పాలి. హాస్పిటల్లో మాయమైన తాజ్మహల్ బొమ్మ ఇంట్లోకి ఎలా వచ్చింది? అహల్య కోసం కొన్న ఆ బొమ్మ ఆ రోజున పోయిందని ఎంతో బాధపడ్డాను. మళ్ళీ అది తిరిగి తన చేతికే వచ్చిందంటే నా ప్రేమ జెన్యూన్ అనేక అర్థం. ఆ తాజ్మహల్ బొమ్మని తిరిగి మళ్ళీ అహల్యకి గిఫ్ట్గా ఇచ్చి ఐ లవ్ యూ చెప్తాను. ఈ రోజు ఎలాగైనా గౌతమ్తో తేల్చుకుంటాను.